సినిమా అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకొస్తుంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ! ఒకడంటాడు ఇతను 'శైలేష్' డాక్టర్ కాకపోయినా, డైరెక్టర్ కాకపోయినా సైకో అయిపోయేవాడేమో అన్నాడు. ఎందుకనిపించిందో పాపం వాడికది. దాన్ని ఎలా తీసుకుంటారు? కాంప్లిమెంటరీగా తీసుకుంటారా? సినిమా వర్క్ అయింది కాబట్టి ఆ మాట అన్నాడంటే కాంప్లిమెంట్ గానే తీసుకుంటా. బట్ ఖచ్చితంగా సైకో అయితే అయ్యేవాడిని కాదులే. అంటే జనరల్‌గా మీ బిహేవియర్ అంటే ఆ! కామ్‌గా ఉంటారా? లేదంటే ఇంతే అగ్రెసివ్‌గా ఉంటారా? అగ్రెసివ్ ఏం లేదన్న. అంటే హ్మ్. జనరల్లీ చాలా చాలా చిల్‌గానే ఉంటా. అంటే చాలా వెరీ అంటే జనాలు బయట నేను తెలిసిన వాళ్ళకి చాలా మందికి హ్మ్. నేను చాలా ఫన్నీ గై. హ్మ్. నేనెక్కడున్నా 10 మందిని నవ్వించడానికి ప్రయత్నం చేస్తా ఉండే మనిషిననే అంటే హ్మ్. సమయం సందర్భం లేకుండా జోకులేస్తే ఒక ఓవర్ ఎంతూసియాస్టిక్ పుల్కాగా ఉంటాడు కదా గ్రూప్‌లో అది నేనే. అవునా? బట్ సినిమాల్లోనొచ్చినప్పుడు కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐయామ్ పికింగ్ అప్ ఆర్ ఎండింగ్ అప్ లైక్ దట్. హ్మ్. అందుకే ఈ సినిమా అయిపోయిన తర్వాత మంచి కామెడీ సినిమా ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యా. అవునా? మంచి ఇది మంచి రామ్ కామ్ ఏమైనా ఒకటి తీసుకొని ఇదేదో చేద్దామని. గ్రేట్ చేంజ్ ఓవర్‌లా ఉంది. అవును. హ్మ్. నాకు గూడా చాలా ఈ రక్తం, హ్మ్. ఈ క్రైమ్ ఇవన్నీ హ్మ్. చూసి ఒక హ్మ్. చిన్న చేంజ్ ఓవర్ కింద ఒక చాలా ఫీల్ గుడ్ రామ్ హ్మ్. కామ్ ఫిల్మ్ ఏమైనా చేద్దామని ఉంది. హ్మ్. ఈ సినిమాలు హిట్ అవుతుంటే ఓ రకంగా ఆనందంగా ఉంటుంది. కానీ మనసులో ఎక్కడో ఇదే స్టాంప్ ఏసేస్తారేమో నా మీద. హ్మ్. క్రైమ్ క్రైమే తీస్తాడేమో, హ్మ్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో తీస్తాడేమో అన్న స్టాంప్ పడిపోతుందన్న భయం ఉంటుంది అంటే లోపల. ఇజాబ్ ఆల్రెడీ ఆ స్టాంప్ ఏసారుగా నా మీద. హ్మ్. అంటే హ్మ్. చేసిందంతా క్రైమ్ కొద్దిగా సీరియస్ ఫిల్మ్సే కాబట్టి ఈ టైంకి ఆ స్టాంప్ ఉంది నా మీద. దేర్ ఇస్ నో హ్మ్. డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. అది అది ఇప్పుడు ఇంకో సినిమా చేస్తే బ్రేక్ చేయాలి. హ్మ్. అది ఇంకో పరీక్షే నాకు. హ్మ్. బట్ అది పాస్ అవుతానన్న నమ్మకం అయితే ఉంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు 'హిట్ 3లో చూస్తే గూడా హ్మ్. ఇప్పుడు 'నాని' గారికి శ్రీనిధి శెట్టి గారికి మధ్య జరిగే సీన్స్, 'నాని' గారికి సముద్రగని గారికి మధ్య జరిగే సీన్స్‌లో అంతా హ్మ్. మీరు ఏదైతే ఒక చిన్న హ్యూమర్ టచ్ ఉంటదో హ్మ్. అది ఆ జోన్ నాకు చాలా ఇష్టం. హ్మ్. సో, ఒక ఫుల్ ఫిల్మ్ ఆ మూడ్‌లో ఒక లైట్ హార్టెడ్ మూడ్‌లో ఒకటి చేయాలనైతే చాలా గట్టిగుంది. అంటే సినిమా అంతా త్రూ ఔట్ 'నాని' గారు అంత సీరియస్‌గా చేస్తున్నా, హ్మ్. సబ్జెక్ట్ కూడా చాలా సీరియస్‌గా ఉంది. మీరన్నట్టు హ్మ్. 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 అక్కడక్కడ చిన్న చిన్న మూవ్‌మెంట్స్‌కే ఆడిటోరియం అనేది భారీ యాక్ట్ అవుతుంది. కరెక్ట్. 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 ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, తెలంగాణ, ఆంధ్ర అవును. ఆ డైలాగ్ యాహ్! చెప్పినప్పుడు గాని, యాహ్! యాహ్! నేను లింగ్వల్ రా అని బైలింగువల్. యాహ్! చెప్పడానికి ఆ యాహ్! డైలాగ్ యాహ్! చెప్తున్నప్పుడు గాని, యాహ్! యాహ్! ఆడిటోరియం అంటే బాగా ఐ థింక్ ఇది ఆల్సో బికాజ్ వె ఒక సీరియస్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు చిన్న జోకులు కూడా గట్టిగా పేలుతాయి. హ్మ్. అదే మీరు చూసిందంటే. హ్మ్. మీరు యాక్చువల్లీ మనం క్రాక్ చేసినవన్నీ కూడా సినిమాలో ఎక్కడ ఓ అని అయ్యే కామెడీస్ ఏం లేవు. అన్నీ హ్మ్. చాలా చిన్నవే. హ్మ్. బట్ ఇన్ అన్ అదర్‌వైజ్ వెరీ సీరియస్ ఫిల్మ్ హ్మ్. మీ మూడ్ చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు ఒక చిన్న జోక్ ఏసినా కూడా మీకు చాలా గట్టిగా నవ్వొస్తది. అదే అంటున్నా. నాకు హాలిడే కావాలంటే నేను ఇవ్వనన్నప్పుడు కూడా ఆ! అదే పెద్ద జోక్ లాగా అనిపిస్తది. అనిపిస్తుంది. బికాజ్ యూ ఆర్ వాచింగ్ ఎ వెరీ సీరియస్ ఫిల్మ్. అది హ్మ్. పర్సెప్షన్ అంతే. అదో హ్మ్. చిన్న ఇల్యూషన్. ఎప్పుడు రిలాక్స్‌గా ఫీల్ అయ్యారు మీరు? అంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత, లేదంటే ఫస్ట్ షో అయిన తర్వాత, రిలాక్స్ అంటే అర్థం కాలా. హమ్మయ్య! ఓకే. ఆ! నా జాబ్ అదా? అయిపోయింది. నిన్న ప్రెస్ మీట్‌లో నాని ఒకసారి ఇలా చెయ్యేసి ఐయామ్ హ్మ్. ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నప్పుడు రిలాక్స్ అయ్యా. హ్మ్. అప్పటి దట్ వరకు ఈస్ లోపల ఏదో చిన్న డెఫినెట్‌లీ. టెన్షన్ నడుస్తుంది. చాలా టెన్షన్ అంటే అది హ్మ్. కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ స్పేస్ బికాజ్ హ్మ్. ప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. నన్ను నమ్మిన మనిషికి డెలివర్ చేయాలి అన్న ఒక చిన్న తాపత్రయమే అది. హ్మ్. సో, అందులో నుంచి వచ్చే నెర్వస్‌నెస్ అది. హ్మ్. సో, నేను ఆల్‌మోస్ట్ నిద్రపోయి కూడా ప్రాపర్‌గా పడుకొనే ఆల్‌మోస్ట్ మోర్ దెన్ కపుల్ ఆఫ్ మంత్స్ రోజు నైట్ ఒక హ్మ్. 2 అవర్స్, 1 అవర్, 2 అవర్స్ మాక్సిమం 2 అవర్స్ స్లీప్. హ్మ్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి అదే షెడ్యూల్ నడుస్తున్నది. హ్మ్. నిన్న సినిమా రిలీజ్ అయ్యాక ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి ఒక 5కి పడుకున్నా. హ్మ్. ఇవాళ మార్నింగ్ 9కి లేచా. హుహు. ఇట్ వాస్ లైక్ 16 అవర్స్ స్లీప్ దట్ హ్మ్. మై బాడీ వాంటెడ్. హ్మ్. ఇంక క్రాష్ నాకు ఎవరెవరో ఫోన్‌లు చేస్తున్నారు. ఏమీ తెలీదు. ఫోన్ సైలెంట్‌లో పెట్టి పక్క రూమ్‌లో పెట్టేసాను. హ్మ్. వచ్చి బెడ్ ఎక్కితే 16 గంటలు పడుకున్నా. హ్మ్. పడుకొని లేచి హ్మ్. ఇప్పుడే ఆఫీస్‌కొచ్చా. హ్మ్. చాలా రోజుల తర్వాత జనాలు థియేటర్‌లకొస్తున్నారు. యాహ్! ఆఫ్టర్ సంక్రాంతి. హ్మ్. సంక్రాంతి తర్వాత ఇంత క్రౌడ్‌ని హ్మ్. 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 చూడలేదు. పైగా రైట్. ఒకవైపు ఐపీఎల్ జరుగుతుంది. రైట్. జనాలకి థియేటర్‌కొచ్చే మూడ్ లేదు అన్న హ్మ్. అన్న హ్మ్. అట్మాస్ఫియర్ కనపడుతుంది. హ్మ్. హ్మ్. సో, వీటన్నిటిని పక్కన పెట్టి కూడా జనాలు థియేటర్‌కొస్తున్నారు. హ్మ్. హ్మ్. ఈ ఈ సినారియో ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే నాకు సినిమా ఫస్ట్ డే రెస్పాన్స్ వచ్చినాక నాకెంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారు. ఎంతమంది ప్రొడ్యూసర్లు అసలు ఈ సినిమాతో సంబంధం లేని ప్రొడ్యూసర్లు, సంబంధం లేని డిస్ట్రిబ్యూటర్లు ఫోన్‌లు చేస్తున్నారు. హ్మ్. ఫోన్‌లు చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న ఊపిరి పీల్చుకున్న ఫీలింగ్ వస్తుంది. థియేటర్ల చుట్టూ జనాలు కనిపిస్తున్నారు. హ్మ్. పీపుల్ ఆర్ గోయింగ్ టు ద థియేటర్స్. ఐ యామ్ సో హ్యాపీ హ్మ్. దట్ ద హిట్ కేమ్ ఇన్ టైమ్. బికాజ్ ఎప్పుడన్నా 'నాని' గారైనా సరే, ఈవెన్ యాస్ ఎ ఫిల్మ్ మేకర్ నేనైనా సరే,
ఒక మంచి కాంటెంట్‌ని కరెక్ట్ విధానంలో ప్రెజెంట్ చేసినప్పుడు దాన్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ తెలుగు ఆడియన్స్ రెడీగా ఉంటారని గట్టిగా నమ్మే మనుషులం మేమందరం. సో, ఇది వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. ఆయన కెరియర్‌లో ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అయ్యుండొచ్చు. నా కెరియర్‌లో ఫస్ట్ టైమ్ జరుగుతుంది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆహ్, హిట్ ఇవ్వడం ఒకటి. బట్ ఇండస్ట్రీ మొత్తానికి అవసరమైన టైంలో హిట్ డెలివర్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. ఇవాళ మార్నింగ్ కూడా నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఫోటోలు పెడుతున్నారు. డే 2 వర్కింగ్ డే ఇవాళ. అనంతపురం, తిరుపతి ప్రతి ప్లేస్‌లో ఫిల్డ్ విత్ పీపుల్. అంటే లెఫ్ట్, రైట్, సెంటర్ బుక్ చేసుకొని టికెట్లు వెళ్ళిపోతున్నారు. సో, గుడ్ సైన్. మన ఇండస్ట్రీకి మంచిది అని అంటున్నారు. సో, చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ.